ఇక్కడ ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే విద్యుత్ అక్రమాలపై వాడివేడి శ్వేతపత్రం విడుదల చేసిన బట్టి అప్పులు చేసి ఆస్తులు పెంచామన్న జగదీష్ రెడ్డి. గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం. ప్లాంట్ల పేరుతో దోపిడీ చేశారని కోమరెడ్డి ఆరోపణలు. విద్యుత్ సంస్థపై ప్రభుత్వ శ్వేతపత్రం సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విద్యుత్ రంగంలో 3 అంశాలపై జ్యుడిషియల్ విచారణ. సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై విచారణ అంటూ కూడా ప్రధాన ఆర్టికల్ రాసుకుంటూ వచ్చింది ప్రజా వెలుగు. అదేవిధంగా 24 గంటల విద్యుత్ ఎప్పుడు ఇవ్వలేదు, రాష్ట్రంలో గృహ వాణిజ్య వ్యవసాయ అవసరాలకు గత ప్రభుత్వం ఎన్నడూ 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అయితే ఈ విషయానికి వస్తే మాత్రం క్లియర్గా ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి అధికారులు క్లియర్గా అయిపోయారు. సార్, ఏ రోజు మేము 24 గంటల కరెంట్ ఇవ్వలేదు, కావాలంటే కష్టపడితే కూడా దాదాపు 12 నుండి 14 గంటల కరెంట్ ఇచ్చాము, అదే హైదరాబాద్లో 19 గంటల వరకు కరెంట్ ఇచ్చాము, మధ్యలో కట్ చేసుకుంటూ వచ్చామంటూ కూడా అధికారులు చెప్పినటువంటి నివేదికతోటే బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అనర్గళంగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ నేతలపై దాడి చేసినటువంటి విషయం, దాదాపు విద్యుత్ పేరు మీద యాదాద్రి కావచ్చు, యాదాద్రి ఒకటి, అదేవిధంగా భద్రాద్రి ఒకటి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై కూడా విచారణ చేయాలి. ఏమంటే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే మీరు విచారణ చేయండి ప్రభుత్వం మీదే కదా అని మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనడం. అదేవిధంగా నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కూడా బీఆర్ఎస్ నేతలు కూడా అదే అంటున్నారు. అంటే పోడియం దగ్గరకు ఉరుకులాడుతున్నటువంటి నేతలపై కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసుకుంటూ వచ్చింది, కానీ ఇప్పుడైతే సస్పెండ్ చేసే లేదు. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు కట్టుబడి వాళ్ళకు ఇదొక శిక్షలాగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అలానే వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విషయం.